హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్నా. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కరీంనగర్ జిల్లా జూబ్లీ నగర్లో దారుణ హత్య. కన్న తండ్రి ఇద్దరు పిల్లలను ఆ బావి లోపల వేసి యూట్యూబ్లో చూస్తే చాలా బాధాకరంగా ఉన్నది. కాబట్టి మా ఒగ్గు కథ రూపంగా ఈ పాట పాడినాము. చనిపోయిన ఇద్దరు చిన్నారులకు స్వర్గలోకం లోపల చక్కగా నిలబట్టి ఆ కన్న తల్లి మౌలికకు కళ్ళ నీళ్ళ కనబడిపోవాలి. ఇలాగా కీర్తి శేషులైన 6 ఏళ్ళ చిన్నారులు ఇద్దరు పిల్లలు యూట్యూబ్ లో మనం అందరం చూస్తున్నాము. కన్న తండ్రే కషాయోడాయి పిల్లలకు గడ్డి మందు తాగించి ఆ బావి లోపల దొరికి ఆ ఇద్దరు పిల్లలను ప్రాణం తీసి ఇద్దరు కమల పిల్లలు ఒక తల్లి కడుపులో పుట్టి ఆ బిడ్డలు విలవిల విలవిల విల్లాడి ఆ పిల్లలు ఆ బావి లోపల మరణమైపోయింది. యూట్యూబ్ లో మనం చాలా మందిని చూస్తా ఉన్నాం. అలాంటి పరిస్థితి తల్లిదండ్రులు కావాలి. కన్న తల్లి కడుపు కోత మిగిలించి వెళ్ళిపోతే ఆ తల్లి ఎంత కూలిపోతున్నది. అటువంటి ఆ ఇద్దరు చిన్నారులకు ఆత్మశాంతి కొరకు మా ఒగ్గు కథ రూపంలో ఒక పాట పాడుతున్నాం. బిడ్డ గీతాంశి, గీత అన్విక, ఆ ఇద్దరు పిల్లల ఆత్మశాంతి కొరకు ఆడు పాపాత్ముడు నీచుడు నికృష్టుడు ఆ తండ్రి శ్రీశైలం కడుపార అన్న బిడ్డలు కాలం చేసేందుకు వారికి ఎంత ధైర్యం వచ్చిందో ఆ తల్లి మౌలికవ్వ బిడ్డలారా మీరు ఏదో వచ్చుదని కలకల కలకల కన్నీరు తీస్తుంది ఆ బిడ్డ మౌలిక. అందుకే అంటారు ఆడవాళ్ళే పుట్టరాదు అవతారం ఎత్తరాదు, ఆడవాళ్ళే పుట్టే బదులు అగ్ని కాత్మం లోపల వచ్చింది లేదండి. ఆడపిల్లలని తెలిసి 5 నెలల గర్భం అప్పుడైతే అటువంటి ప్రాణం జీవంటే తల్లి తీర్చేది. మరి ఇప్పటికైనా అప్పటికైనా కొంతమందికి ఆడపిల్లలు దొరుకుతూనే పెళ్లి చేసుకున్నాము. అలాంటి నీచుడు మరి అలాంటి కిరాతకుడు కన్న తండ్రి కషాయమనే బిడ్డల ప్రాణం చేసి తల్లి ఆ బిడ్డల 6 సంవత్సరాల పిల్లల కొరకు ఒక పాట. గీతాశ్వరి గీతాంబిక వాళ్ళకు సరిపోయిన వాళ్ళకు స్వర్గలోకం లోపల చక్కగా నిలబెట్టాలి. ఆడా జంగే పాడు జిమ్మలాగు సరి ఈ యొక్క పాపిష్టి రాజ్యములోనా దేశములోనా ఆడా జంగులా మెత్తి కోసపాడే కంటే బాలపాడే కంటే అడవిలో మానాయి పుట్టిందే వేలో పెరిగిందే వేలో అడవిలో మనకి పుట్టిందే వేలో పెరిగిందే వేలు బాధ పాడే కంటే
పాపగారి మీ తండ్రి మీ మీద పగబట్టే పగబట్టి వాడు మిమ్ముల బయలేసినలో బయలేసినలో ఇంద్రము గోవంగా ఎవరికి ఎత్తినలో గోవింద గీతానిక ఎవరికి ఎత్తినవే ఏ కుమారతో విటో గోవింద కంటే గాడవిలో మనయి పుట్టిందే మేలో పెరిగిందే మేలు. కరీంనగర్ జిల్లా జూబ్లీ నగర్లో దారుణ హత్య, కన్న తండ్రి ఇద్దరు పిల్లలను ఆ బావి లోపల వేసి యూట్యూబ్లో చూస్తే చాలా బాధాకరంగా ఉన్నది. కాబట్టి మా ఉప్పు కథ రూపకంగా ఈ పాట పాడినాము. చనిపోయిన ఇద్దరు చిన్నారులకు స్వర్గలోకం లోపల చక్కగా నిలబట్టి ఆ కన్న తల్లి మౌలికకు కళ్ళ నీళ్ళ కనబడిపోవాలి. మరి విజయ్ గోవింద్.